డూమ్ స్క్రోలింగ్ ఎవరైనా సరే పిల్లలు కాదు పెద్దలు కాదు అందరూ ఇప్పుడు రీల్స్ చూస్తున్నారు. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఒక 50-60 చూడందే ఎవరు కూడా ఆగట్లేదు. సో ఇది హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ బ్రెయిన్? యాజ్ అ న్యూరో సర్జన్ మీరు చాలా చూస్తూ ఉంటారు కేసెస్. హౌ డూ యూ సీ దిస్? దీనికి జస్ట్ అసలు ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ముందు ఒక చిన్న బేసిక్ ఫ్యూ థింగ్స్ విల్ డిస్కస్. ఓకే. సో బ్రెయిన్లో రివార్డ్ సెంటర్ అని ఉంటుంది ఒకటి. అంటే రివార్డ్ సెంటర్ ఏంటి అంటే మనకి హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి లేకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాటిలో మోస్ట్ కామన్ ఉండేది డోపమిన్ అంటాం. సో వెన్ ఎవర్ సంథింగ్ హ్యాపీ హ్యాపెన్స్, లేదా ఒక మంచి విషయం జరిగింది అనుకోండి, డోపమిన్ లెవెల్స్ పెరుగుతాయి, డోపమిన్ సర్జ్ ఉంటుంది. సో దాన్ని హ్యాపీ సెంటర్ లేకపోతే హ్యాపీ హార్మోన్ అంటాం. ఏ కారణం వల్ల ఈ హ్యాపీనెస్ వస్తుంది లేకపోతే ఏ కారణం వల్ల ఈ హార్మోన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆర్ రివార్డ్ ఏదైతే మాట్లాడుతున్నామో దట్ షుడ్ బి అ పర్మనెంట్ రివార్డ్ ఆర్ లాంగ్ లాస్టింగ్ రివార్డ్. ఇప్పుడు మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తిన్నాం అనుకోండి, కాసేపే. బట్ అదే సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ వాచ్ ఎ మూవీ, దట్ ఎక్స్పీరియన్స్ విల్ లాస్ట్ ఫర్ 3 hours. సిమిలర్ ఎక్స్పీరియన్స్ యూ రీడ్ అ గుడ్ బుక్, దట్ ఎక్స్పీరియన్స్ విల్ లాస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్. మంచి బుక్ చదివాను ఒక 6-7 hours, ఓకే యూ ఫీల్ నైస్, ఓకే ఆ బుక్లో ఇలా అన్నారు, ఇలా జరిగింది, యూ ఇమాజిన్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. సేమ్ హార్మోన్ లెవెల్స్ ఫుడ్ తిన్నప్పటికీ, సినిమా చూసిన దానికి, బుక్ చదివిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి. సో ఈ షార్ట్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో అది మల్టిపుల్గా బ్రెయిన్ క్రేవ్ అవుతూ ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ కాదు. కాసేపు హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఇంకా కావాలి ఇంకా కావాలి. సో ఒక రీల్తో ఆగదు, 1, 2, 3 మీరు అన్నట్లు డూమ్ స్క్రోలింగ్ టిల్ ద ఎండ్. ఇంకా ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అవి కూడా ఇంకా నా దగ్గర కొత్తవి ఏం లేవురా బాబు, మళ్ళీ పాతవే చూసుకొని చెప్పే వరకు వీ కీప్ వాచింగ్. సో దట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఫోకస్ ఉండదు మనకి. సో ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం బ్రెయిన్ క్రేవ్ అవుతూ ఉంటుంది. So you have to train your brain so that it is not craving for that long, short lasting or temporary happiness. Long lasting గా ఆ మంచి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుంది, ఈ కెమికల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో డోపమిన్ అనేవి ఫాస్ట్గా పైకి వెళ్ళి ఫాస్ట్గా కిందకు వచ్చేలా కాకుండా స్లోగా గ్రాడ్యువల్గా పెరగాలి, మెయింటైన్ అవ్వాలి, స్లోగా తగ్గాలి. అప్పుడు మనకు లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఈ డూమ్ స్క్రోలింగ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు.